ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వరా, కోర్టు ఆదేశాలు సైతం పాటించరా, ఐఏఎస్లు ఇలం భర్తీ ఆర్వి కర్ణన్ తీరుపై హైకోర్టు ఆగ్రహం, ఇరువురికి నోటీసులు జారీ వచ్చే నెల 26లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం. భారత్పై 50% సుంకాలు ప్రకటించిన మెక్సికో, స్వదేశీ పరిశ్రమలను కాపాడుకునేందుకు అని ప్రకటన. చైనా, ఇండియా తదితర ఆసియా దేశాలపై ఆధారపడద్దని నిర్ణయం. భారత కార్ల పరిశ్రమపై భారీ ప్రభావం. ఇంటర్ బోర్డు షోకాజ్, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు కళాశాలలు, అనుమతులు ఒకచోట నిర్వహణ మరోచోట. రంగారెడ్డి హైదరాబాద్ పరిధిలో అడ్మిషన్ల దందా, నోటీసులతోనే సరిపెడుతున్న అధికారులు, వరుస ఫిర్యాదులు చేస్తున్న నో యాక్షన్. 2 ఏళ్లుగా పెనాల్టీలు విధించడానికి వెనుకడుగు, కాలేజీ ప్రోగ్రామ్స్కు ఆఫీసర్లు వెళ్తుండడంపై విమర్శల. అబ్బా భలే 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 ఎప్పిరు. షోకాజ్ నోటీసుల వరకే పరిమితం, కాలేజీలని సీజ్ చేయరు, ఏమనరు. కానీ మా ప్రొఫెసర్ కాసిం సారు భలే భజన చేస్తాడు మా రేవంత్ అన్నకి. రేవంత్ రెడ్డి గారికి 2 పిల్లలు ఉన్నారట, 2 భార్యలు ఉన్నారట. ప్రేమించి పెళ్లి చేసుకుండట ఒకరిని, ఇంకోళ్ళని ఎవరిని ప్రేమిస్తురు. ఇది మా కాసిం సార్ చెప్పేది. మళ్ళీ ఈడ ఉన్నది మీ ఇంటర్ బోర్డు వ్యవస్థ గిట్లున్నది. నిజంగానే సరస్వతి పుత్రుడు ఆయన ప్రేమిస్తే మరి ఆయన విద్యాశాఖ మంత్రి ఆయనేగా. ఎవరిప్పుడు విద్యాశాఖ మంత్రి? రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యి విద్యాశాఖ గిట్ల నిజంగానే విద్యను ప్రేమిస్తే సరస్వతీదేవిని పూజ